హలో ఫ్రెండ్స్, మీరు గృహ స్థలం కోసం ఎదురు చూస్తున్నారా? అప్పుడు ఈ వీడియో మీ కోసం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో నంబర్ 23 ద్వారా పేద కుటుంబాలకు ఉచితంగా స్థలాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరు అర్హులు, ఎంత స్థలం ఇవ్వబడుతుంది, ఏ డాక్యుమెంట్లు అవసరం, ఎలా అప్లై చేయాలి. పాయింట్. జియో నంబర్ 23 అంటే ఏంటి? 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జియో ప్రకారం అర్హత కలిగిన పేద కుటుంబాలకు ఉచితంగా గృహ స్థలాలు కేటాయించబడతాయి. ఎంత స్థలం ఇస్తారు? గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు. ఈ స్థలాలు ప్రధానంగా మహిళల పేరుతో రిజిస్టర్ చేయబడతాయి. అర్హతలు: ఎలిజిబిలిటీ క్రైటీరియా: వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఏ గృహ స్థలం లేదా ఇల్లు ఉండకూడదు. ఇప్పటి వరకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ పథకాల్లో లబ్ధిదారుగా ఉండకూడదు. ఆధార్ కార్డు తప్పనిసరి. గృహ నిర్మాణం 2 సంవత్సరాలలో పూర్తి చేయాలి. అనర్హతలు: డిస్క్వాలిఫికేషన్స్: ఇప్పటికే ఇల్లు, స్థలం ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు. ఇంటి నిర్మాణం చేయకపోతే హక్కు రద్దు అవుతుంది. దరఖాస్తు విధానం: అప్లికేషన్ ప్రాసెస్. దరఖాస్తులు గ్రామ, వార్డు సచివాలయంలో సమర్పించాలి. అభ్యర్థుల వివరాలు విఆర్ఓ, ఆర్ఈల ద్వారా విచారణ చేయబడుతుంది. ఎంపికైన వారి జాబితా ఎంపీడీఓలు లేదా మున్సిపల్ కమిషనర్లు తయారు చేసి కలెక్టర్కి పంపుతారు. గ్రామంలో స్థలం లేకపోతే సమీప గ్రామాల్లో స్థలం కేటాయించబడుతుంది. అవసరమైన డాక్యుమెంట్లు: ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు, నివాస ధృవీకరణ, కుటుంబ డీటెయిల్స్, పట్టా నమోదు కోసం. ముఖ్య గమనిక: ఈ పథకం పూర్తిగా ప్రభుత్వ పథకం. ఎలాంటి మోసాలు జరగకుండా అప్లై చేసేందుకు వీడియోని పూర్తిగా చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఏపీ స్కీమ్స్ అప్డేట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.